హలో! ఎలా ఉన్నారండి అందరూ? ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత 3 డేస్ వ్లాగ్ కలిపి పెడుతున్నాను. ట్రిప్ మరుసటి రోజైతే మార్నింగు క్లైమేట్ అయితే మాటల్లో చెప్పలేనండి. సచ్ ఎ బ్యూటిఫుల్, పీస్‌ఫుల్ క్లైమేట్. నెక్స్ట్ లెవెల్‌లో ఉండాది. బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు వర్క్. ఇక బూజులు తీయడంతో స్టార్ట్ అయింది నా రొటీను. బూజులంటేనే నెగెటివ్ ఎనర్జీ కదండీ! ఇల్లు ఎంత స్టైలిష్‌గా డిజైన్ చేసుకున్నా ఇఫ్ ఇట్స్ నాట్ క్లీన్ అది పాజిటివ్ వైబ్ ఇవ్వదు కదా! ట్రిప్ అయితే బావుందండి. చాలా ఎంజాయ్ చేశా. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చాక తెలిసింది యాక్చువల్ వెకేషన్ అప్పుడు కాదు, ఇప్పుడు అని. ట్రిప్ తర్వాత వాళ్ళకి రెస్ట్, మనకు మాత్రం స్ట్రెస్. ట్రిప్‌లో మాత్రం ఓపిక తగ్గేంత వరకు ఎంజాయ్ చేశాం. బయట గ్రీనరీ, స్ట్రీట్ ఫుడ్, నో టెన్షన్, ఓన్లీ రిలాక్సేషన్ అన్నట్లు ఉండే. ట్రిప్స్‌కు వెళ్ళినప్పుడు బయట ఫ్రెష్ ఎయిర్, న్యూ ప్లేసెస్, జీరో రెస్పాన్సిబిలిటీస్. అక్కడ థాటే ఉండదు ఇంటికొచ్చినాక ఇంతవరకు ఉంటుందా అని. కానీ ఇంట్లోకి అడుగు పెడుతూనే ఓఎంజీ దుమ్ములు దులపాలి, చెత్తలూడ్చాలి, క్లాత్స్ మిషన్‌కెయ్యాలి. అయినా హ్యాపీగానే వర్క్‌లోకి అయితే మూవ్ ఆన్ అయిపోతాం. ఎందుకంటే లేడీస్ ఎస్పెషల్లీ ద రియల్ వారియర్స్ ఆఫ్టర్ ది ట్రిప్. సంగమంలో మునిగినప్పుడు మోక్షం అనిపించింది. కానీ ఇంటికి రాగానే అంతా తిరగబడిందండి. ఇక్కడ మోక్ష కాదు, మాప్ష మొదలైంది. వెకేషన్ తర్వాత అందరికీ ఇంట్లో రెస్ట్ ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి మాత్రం టెస్ట్. ఇది నిజమండి బాబు. అయినా మనకు బాగా అనిపిస్తుంది. ఏదో అంటారు కదా, సమ్ టైమ్స్ ద స్మాలెస్ట్ రొటీన్స్ గివ్ ద బిగ్గెస్ట్ కంఫర్ట్ అని చెప్పేసి. ట్రిప్ తర్వాత లాండ్రీ అనేది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్లా ఉంటుంది కదా. మెయిన్ ట్రిప్పులో వేసిన బట్టలు, ఇవి ముందు రోజు ఉతికిన బట్టలు మర్చి పెట్టేస్తున్నాను. ఐరన్కి ఇవ్వాల్సినవి ఆల్రెడీ ఇచ్చేసాను. ఈ లోపల నాకు ఐరన్కి ఇచ్చిన బట్టలు కూడా వచ్చేసాయి. ఇక బెడ్ మీద బెడ్షీట్స్ అన్నీ తీసి మిషన్కి వేసేస్తున్నాను. ఆల్రెడీ ముందు రోజు కొన్ని బెడ్షీట్స్ వేసేసాను. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఇంటి పనులు ఉంటాయండి. అయినా సరే మనమైతే మేనేజ్ చేస్తాం. బికాస్ వీఆర్ నాట్ జస్ట్ హోమ్ మేకర్స్, వీఆర్ హోమ్ సేవర్స్. ఎన్ని పనులున్నా చేస్తాను, కానీ నాకు కావాల్సిందల్లా ఒకటేనండి, 5 minutes ఆఫ్ టీ టైం పీస్. అంటే ఏంటంటే మై టీ, మై పీస్, మై టైం. మనకంటూ కొంచెం టైం ఉండాలి కదండి. బికాజ్ సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, ఇట్స్ ఎ నెసెసిటీ. ఇప్పుడైతే ట్రిప్లో వాడిన బట్టలు థర్డ్ టైం మిషన్కి వేసేస్తున్నాను. ఈ 1 వీక్ అయితే నా రోజుల్ని నేను చాలా మిస్ అయ్యానండి. దట్స్ పీస్ఫుల్ మీ టైం మళ్ళీ రీగైన్ చేయాలి. హౌస్ క్లీన్ అయిపోయిందనుకోండి, మనసు కూడా క్లీన్ అయిపోతుంది. మన శరీరము మనసే కాదండి, ఇల్లు కూడా క్లీన్గా ఉంచుకోవాలి కదా. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఐ జస్ట్ వాంటెడ్ వన్ థింగ్. నా టీ టైం అయితే వచ్చేసింది. సీరియస్లీ అండి, ఐ మిస్డ్ మై హోమ్ మేడ్ చాయ్. ఎవ్వరు నమ్మకపోవచ్చు, కానీ ఎంత 5 స్టార్ హోటల్లో టీ తాగినా మన ఇంటి చాయ్ లాగా ఫీల్ ఎక్కడ రాదండి. ఇట్స్ నాట్ ఎ జస్ట్ అబౌట్ టేస్ట్, ఇట్స్ అబౌట్ ద వైబ్. సో ఇలాచి వేసిన తర్వాత టీ తాగేటప్పుడు వచ్చే అరోమా నిజంగా ఎంతో మిస్ అయ్యాను అనిపించింది నాకైతే. బయట బోలెడంత ఆహ్లాదకరమైన విషయాలు చూసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈజ్ వాట్ గ్రౌండ్స్ మీ. మై కప్ ఆఫ్ టీ బ్రేవ్డ్ విత్ మెమరీస్. అంటే మన చేతులతో చేసుకున్న టీ, ఫుడ్, వాట్ ఆర్ నాట్, ఒక ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈచ్ సిప్ క్యారియర్స్ కంఫర్ట్, కామ్నెస్ అండ్ ఎ బిట్ ఆఫ్ మై సోల్ టూ అండి. నేనైతే టీ అవుతూనే ఫస్ట్ సిప్ కిచెన్లోనే సిప్ చేసేసాను. ఎందుకంటే నా టీని నేను చాలా మిస్ అయ్యాను. టీనే కాదండి, నేనైతే నా ఫుడ్ని కూడా మిస్ అయ్యాను. నిజంగా అండి, నా ఫుడ్ని అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను, తింటాను. ఇంట్లో కూడా అంటారు, నీ ఫుడ్ని నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు అనేసి. ఆఫ్ కోర్స్ అండి, మనకి ఎప్పటికైనా సెల్ఫ్ ప్యాంపరింగ్ కానివ్వండి, సెల్ఫ్ కేరింగ్, సెల్ఫ్ ఎనాలిసిస్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ కావాల్సిందే కదా. ఫస్ట్ అయితే మనకి మనమే నచ్చాలి కదా. నేనైతే ఒక పక్క టీ తాగుతున్నాను, ఇంకో పక్క మోడంగా ఉంది, వాన పడుతుందా అని టెన్షన్గా ఉంది. ఎందుకంటే బట్టలన్నీ ఆరేసాను కదా. సో ఇంకా దీని తర్వాత ఐ స్టార్టెడ్ విత్ ద పూజా రూమ్ క్లీనింగ్. ఫుల్ క్లీనింగ్ చేశాను. పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడి నుంచి రావాలండి? ఫస్ట్ ఇక్కడి నుంచే రావాలి కదా. ఈ పూజ రూమ్ క్లీన్ చేసి దీపం పెట్టుకుంటే అప్పుడు ఫుల్ ఆఫ్ క్లీన్ అయిపోతుంది, మైండ్తో సహా.
సో, ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను. నిజంగా జస్ట్ ఎయిర్ తాకిందంతే. నో వెజిటబుల్స్. ఇంకా ఆ బాస్కెట్‌ని తోమటానికి సింక్‌లో వేసేసాను. ఇంకా ఇప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ ఏమేం కావాలో లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో, ఇంకా నేను వెజిటబుల్స్ అన్నీ తీసేసి సర్దేసుకుంటున్నాను. వాటిలో ముందుగా నేను చెనిక్కాయలు తెప్పించుకుంటానండి. ఇవి నాకు చాలా అంటే చాలా ఇష్టం. వీటినైతే కొన్ని చక్కగా వేయించుకోవచ్చు, కొన్ని చక్కగా బాయిల్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ హెల్తీ స్నాక్స్ అంటే ఇవేనండి. అస్సలు ఈ వెజిటబుల్స్ లేకపోతే జరగదండి. సీరియస్లీ హోమ్ కుకింగ్ స్టార్ట్ విత్ దిస్ వెజిటబుల్స్ కదా. వెజ్‌తో పాటు ఇంకా ఫ్రూట్స్ కూడా తెప్పించుకున్నాను. నాకైతే ఫస్ట్ ఇంట్లో ఇవి ఉంటే చాలండి. ఇంకా ఏం అవసరం లేదు. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు ఇవి ఉంటే చాలు. యాక్చువల్లీ ఇంటి క్లీనింగ్ మొత్తం నేనైతే ఈ రోబో వాక్యూమ్‌తో చేద్దామనేసి అనుకున్నాను. బట్ మాన్యువల్‌గా చేసుకున్నంత తృప్తి ఇంకొకటి ఉండదు గదా! ఎందుకంటే 1 వీక్ తర్వాత కాబట్టి ఎక్కువ డస్ట్ మనం చేసుకుంటేనే బాగా క్లీనప్ అవుతుంది. సో, మొత్తం వెజిటబుల్స్ ఇవన్నమాట. ముందు నేను చెనిక్కాయలు ఎయిర్ ఫ్రైయర్‌లలో పెట్టేశాను. ఇవన్నీ సర్దుకునే లోపల అవి చక్కగా వేగిపోతాయి. మనం మధ్యలో స్నాక్ లాగా తింటూ వర్క్ చేసుకోవచ్చు అన్నట్లు ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్ బాస్కెట్లన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసాను. సో, ఇంకా 11కు అలా క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగానండి. సింపుల్ బట్ రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఈ హెల్తీ డ్రింక్ నాకు అసలైన పోస్ట్ ట్రిప్ డిటాక్స్ లాగా పనిచేస్తుంది. హెల్తీ లైఫ్ ఆఫ్టర్ ట్రావెల్ లైఫ్. సో, ఇంకా 11:30 అలా అవుతుంది. లంచ్‌కి ఒక 3 అవర్స్ బిఫోర్ పప్పాయ పండు కట్ చేసుకున్నాను. నేను వెళ్ళిన ట్రిప్పుని ఎడిట్ చేయటానికి ఎడిటింగ్ ఈజ్ జస్ట్ టెక్నికల్ కాదండి. ఇట్స్ ఏ ఎమోషన్. నా వరకైతే ఎడిటింగ్ అంటే కష్టమేం కాదండి. ఇట్స్ ప్యూర్ సాటిస్ఫాక్షన్. ఎడిటింగ్ చేసేటప్పుడు నేను క్రియేటివ్‌గా ఆలోచిస్తాను. సో, దిస్ ఈజ్ హౌ ఐ రీచార్జ్ మై క్రియేటివిటీ. పప్పాయ ఇన్ హ్యాండ్, మెమరీస్ ఆన్ స్క్రీన్. ఇంకా లంచ్ విషయానికొచ్చేస్తే కొంచెం లైట్ బగారా టైప్ చేసుకుందాం అనిపించింది. గీ కట్ చేస్తామని కటింగ్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. ఆల్రెడీ నేను ఒకటి శాంపుల్ గీ బాటిల్ కొనుక్కున్నాను. సో, ఒకసారి ట్రై చేద్దామని ఆ బాటిల్ ట్రై చేశాను. ప్యూర్ కౌ గీ అని చెప్పేసి కొనున్నాననమాట. సో, నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఇది శాంపుల్‌గా కొనున్నాను. ఇది బాగుంటే తర్వాత చూస్తామనేసి చాలా అంటే చాలా టేస్ట్ ఉండే. సో, ఇంకా ఈ ఘీ ఉపయోగించి చేస్తామని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నిజంగా అండి మన హోమ్‌ని కానీ, మన ఆ ఇంట్లో ఉండే కొన్ని ప్లేసెస్ కానీ, వాటితో మనకు చాలా కనెక్ట్ ఉంటుంది. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఎక్కడన్నా మనం 1 వీక్, 10 డేస్ అలా బయట వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం చాలా మిస్ అయితాము. మనకు బయట తినేటప్పుడు తెలుస్తుంది మన ఇంటి ఫుడ్ వాల్యూ. అవునా కదా చెప్పండి? సో, జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా మసాలా వేసి చేసుకుంటున్నాను. కంప్లీట్ మసాలా లేకుండా. దీంట్లోకైతే కర్రీ చేశాను. ఆ కర్రీ ఏంట్రా అంటే పాత వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. ఒక క్యారెట్టు, తర్వాత ఒక పొటాటో, తర్వాత కొన్ని బీన్స్, కొన్ని చిక్కుడు, తర్వాత కొన్ని బఠానీ గింజలు ఇవన్నీ వేసేసి ముద్దగా చేశానండి కూర. ఎంత బాగుండిందంటే మీరు నమ్మరు. బిలీవ్ మీ అండి, అంత టేస్ట్ ఉన్నింది.
ఆ రోజు సండే మేము నాన్ వెజ్ తినము. సో దట్ అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను మీల్‌ని నేను. సో ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే వడ కూడా చేసుకుందాం అనేసి మినప వడలు చేసుకుందాం అన్నట్లు నేను అవన్నీ తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్. ఈ లోపల వాటర్ బాయిల్ అయింది. ఈ కుక్కర్‌లో రైస్ అయితే వితిన్ మినిట్స్‌లో అయిపోతుందండి. మటన్ కానివ్వండి, ఏదైనా కూడా మనకు ఉడకని పదార్థాలు ఏవైనా ఇందులో పెడితే జస్ట్ మనకు అక్కడ ఆప్షన్ నొక్కితే చాలు వితిన్ మినిట్స్లో స్మాష్ అయిపోతుంది. అంత బాగా యూజ్ అవుతుందండి. నాకు మాత్రం ఇది కిచెన్లో వన్ ఆఫ్ ది కిచెన్ క్వీన్ అని చెప్తాను ఇది నేను. ఇప్పుడైతే ఇంకా నేను ఆల్రెడీ మార్నింగ్ లేస్తూనే మినపప్పు నానబెట్టి పెట్టేశాను. సో ఇప్పుడైతే మినపప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. అందులో కొంచెం అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అయితే రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వడలైతే స్టార్ట్ చేసేస్తున్నాను. అంతే కదండి, ఈ వడలు చేయడానికి ఇంకో కారణం ఏంటంటే కాశీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం కాలభైరవుడికి వడల దండ వేసి దండం పెట్టాలా అంటారు. అది మనకు ఫస్ట్ నుంచి అది ఆచారంగా వస్తుంది కదా. సో మనకాడ భుక్తి ముక్తి రెండు దొరుకుతాయి అన్నట్లు నేను ఇది ప్లాన్ చేశానన్నమాట. నాకైతే కిచెన్లో కరెంట్ వేరే పోయింది. సో అలాగే లైట్ వేసుకొని నేను చేసుకుంటున్నాను. సో ఈ వడలన్నీ వేసి కొన్ని అయితే వడల దండ తయారు చేశాను. చేసేసి కాలభైరవుడు టెంపుల్ కంటే మనకు మన స్ట్రీట్లో డాగ్స్ వస్తాయి కదండి, వాటికి వేసేసి దండం పెట్టుకున్నాను ఈవినింగ్ టైంలో. సో అందుకని నేను రెండిటికి కలిసి వస్తుంది కదా అన్నట్లు ఆ రోజు వడలు అయితే స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్నా. ఫేవరెట్ అనమాట మినపవడలు. నాకు భలే ఇష్టం అండి. బయట మినపవడలు కాదండి, ఇంట్లో నేను చేసుకున్న మినపవడలు చాలా ఇష్టము. చాలా క్రిస్పీగా, పైన చాలా గుల్లగా, లోపల మెత్త మెత్తగా చాలా బాగున్నాయి. సో గారెలతో నేను మాల అయితే తయారు చేశాను, గారెల మాల. సో దీని తర్వాత అయితే లంచ్ పెట్టుకొని తృప్తిగా తిన్నానండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన హోమ్మేడ్ ఫుడ్ని నేను మిస్ అయ్యాను కాబట్టి హ్యాపీగా తిన్నాను. సో ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకు ఎన్ని మల్టీ టాస్కింగ్స్ ఉంటాయంటే అన్నీ ఉంటాయని చెప్పడానికే ఈ వీడియో చేశాను. లంచ్ అయితే సూపర్గా కొనిందండి. ఆ రోజు క్లైమేట్ కూడా అద్దిరిపోయింది. సో ఇది ఈరోజు వీడియో అయితే. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసినంతవరకు బాయ్ బాయ్.